మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, కలువరి సిలువ సిలువలు విలువ నాకు చూపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నాకు తెలిసెనుగా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, కలువరి సిలువ సిలువలు విలువ నాకు చూపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నాకు తెలిపెనుగా. హల్లెలూయా. హల్లెలూయా. పాదాలనే కడుగనా యేసు పాదాలనే కడుగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేల స్వామికి నా జీవనాధునికి, నన్నేల స్వామికి నా జీవనాధునికి, పాదాలనే కడుగనా యేసు పాదాలనే కడుగనా, నా పాప భారాన్ని మోసినందుకు ప్రభువా నా కొరకు సిలువపై మరణించినావా, నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువా నా కొరకు సిలువపై మరణించినావా, నరకాగ్ని నుండి నన్ను రక్షించినావు, నూతన జీవము నాకిచ్చినావు, నరకాగ్ని నుండి నన్ను రక్షించినావు, నూతన జీవము నాకిచ్చినావు, పాదాలనే కడుగనా యేసు పాదాలనే కడుగనా, పాదాలనే కడుగనా యేసు పాదాలనే కడుగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేల స్వామికి నా జీవనాధునికి, నన్నేల స్వామికి నా జీవనాధునికి, పాదాలనే కడుగనా యేసు పాదాలనే కడుగనా, పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సముద్రములో పడిపోతిని, పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సముద్రములో పడిపోతిని, నన్ను రక్షించి ఆర్దరికి చేర్చిన, నూతన జీవము నాకిచ్చినావు, నన్ను రక్షించి ఆర్దరికి చేర్చిన, నూతన జీవము నాకిచ్చినావు, పాదాల
కడుగనా యేసు పాదాలనే కడుగనా కన్నీటితో కడిగి పన్నీరు పూయన కన్నీటితో కడిగి పన్నీరు పూయన నన్నేల స్వామికి నా జీవనాదునికి నన్నేల స్వామికి నా జీవనాదునికి పాదాలనే కడుగనా యేసు పాదాలనే కడుగనా. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదాదిచ్చి నిత్య జీవమిచ్చి నన్ను కరుణించి ఆదరించి సేదాదిచ్చి నిత్య జీవమిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి మోదడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి మోదడి కన్నీటి తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ
శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయనిది విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయనిది ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. రేయి పగలు నీ పద సేవే దీవదాయక సేయుట మేలు సాటిలేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే రేయి పగలు నీ పద సేవే చేవదాయక సేయుట మేలు సాటిలేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే పరమపురిలో దేవా నిరంతరం దూతగణములు శృతులను సల్పి పరమపురిలో దేవా నిరంతరం దూతగణములు శృతులను సల్పి శుద్ధుడా పరిశుద్ధుడా ననుచు పూజనందే దేవుడా నీవే శుద్ధుడా పరిశుద్ధుడా ననుచు పూజనందే దేవుడా నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక సేయుట మేలు సాటిలేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే జికటమనే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే జికటమనే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచే జనులు సృష్టిని పూజించుట తగునా సృష్టికర్తను మరచే జనులు సృష్టిని పూజించుట తగునా రేయి పగలు నీ పద సేవే చేవదాయక సేయుట మేలు
సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే పెంట గోపల నుండి దీనుల పయకులేపో ప్రభుడవు నీవే పెంట గోపల నుండి దీనుల పయకులేపో ప్రభుడవు నీవే గర్వమనచి గదలు దింపి గనులమైన మే పవగటి గర్వమనచి గదలు దింపి గనులమైన మే పవగటి రేయే పగలు నీ పద సేవే పదాయక చేయుట మేలు సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే నరుల నాముట కంటే నిజముగా నీదు శరణము శరణము దేవా నరుల నాముట కంటే నిజముగా నీదు శరణము శరణము దేవా రాజులను ధరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము రాజులను ధరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము రేయే పగలు నీ పద సేవే చేవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే అగ్నివాసన నాంటకొండ అబెదగోలతో నుండిన దేవా అగ్నివాసన నాంటకొండ అబెదగోలతో నుండిన దేవా దానియేలును సింహపు బోను
లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే మృదుల సహితము లేపినావు మృతిని గెలచి లేచినావు మృదుల సహితము లేపినావు మృతిని గెలచి లేచినావు మృతిను నెల్లా లేపేవాడవు మృత్యువును మృతి చేసేతే నీవు మృతును నెల్లా లేపేవాడవు మృత్యువును మృతి చేసేతే నీవు రేయి పగలు నీ పద సేవే దేవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. వాక్య భాగం చదువుదామండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. స్వర్ణ గారు వచ్చి చదువుతారు. వారు రాకపోతే ఎవరైనా ముందుకు వచ్చి చదవండి. తర్వాత ప్రార్థన డి లక్ష్మి గారు. ఎవరైనా చదువుతారండి? తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభాసాధమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. దేవుని పరిశుద్ధ నిజముగా ఆమె. వాక్య భాగం చదివినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. మరి యొక్క కూడికి ఎందుకొరకైతే ఏర్పాటు చేసి ఉన్నారో దయతో కుటుంబ సభ్యులు వచ్చి తెలియపరుస్తారు. రాలేదండి, మంచిది. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిద్దాం. డి లక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎవరైనా ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. వారి యొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, కృపామయుడా, దయామయుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా, నిన్న నేడు నిరంతరమున ప్రభా నా ఉండే దేవుడవు తండ్రి. నువ్వు ప్రేమమయుడవు, కృపామయుడవు, దయామయుడవు తండ్రి. తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన ప్రభా, ఈ 40 దినాలు తండ్రి శ్రమల యొక్క కూడికల్లో మీరు ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి బుధవారం మొదలుకొని
ఈ దినము వరకు ప్రభు నువ్వెంతగానో ఘనముగానో మర్యాదగానో నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా మానక ప్రభు నీ సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, మరి దైవ యొక్క సేవకులు అమ్మగారు అయ్యగారు కలిపి ప్రభు భారమనక ప్రయాసమనక తండ్రి దూరం నుంచి వస్తున్నారు. రాకపోకల్లో నీ తోడు అనుగ్రహించండి. వర్తమానము చెప్పిన ప్రభు నీ కుమారుడికి నాయనానికి స్తోత్రములు తండ్రి. మానవుని యొక్క స్వరమును మరుగుపరిచి దేవాని యొక్క వాక్కుతో నా ప్రభు లోతైన మర్మాలు మాకు వినిపించినందుకే నీకు వందనాలు నాయనా. నీ బిడ్డను ఇంకనూ బహుబలముగా వాడుకోమని అడుగుచున్నాము తండ్రి, నీకు వందనాలు. మా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ దినము ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. నాగమణి గారు వారికి ఇచ్చిన ప్రభు కుమారుని బట్టి కుమార్తెను బట్టి ఇచ్చిన మనవల బట్టి మనవరాలను బట్టి నీకు వందనాలు. వారి కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా వారి పనుల్లో ఉన్నారేమో, పని పాటలు ముగించుకుని సన్నిధానానికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. వారికి కావలసిన అవసరాలు అక్కరలు మీరే తీర్చే దేవుడవు తండ్రి. దేవా నా ప్రభు నీవు నాయన గొప్ప దేవుడవు తండ్రి. నాయనా నా ప్రభు నీవేమైనా నా తండ్రి నీకు స్తోత్రములు విశ్వాసముతో అడిగినట్లయితే అవన్నీ నువ్వు పొందుకుంటావని సెలవిచ్చావు తండ్రి యేసయ్య. నాయన నీ కృపావరములు మాకు దయచేసి ఈ దినమున చెప్పిన వాక్యములో ప్రభు ఏమైతే వాక్యము చెప్పబోచున్నారో చెప్పిన మాటల తండ్రి విని విడిచిపెట్టకుండా తండ్రి గ్రహించుకునే మనసును ధ్యానించుకునే మనసును మానవులుగా మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన దీవించి ఆశ్రయించి నీ కృపలతో నింపి నడిపించమని నాయన నీ కృపలో ప్రభు ఆ బిడ్డలను ప్రభు వృద్ధిని అభివృద్ధి సమృద్ధిని దయచేసిమని ఈ ప్రార్థన మనవులు ప్రభు నీ పాసాన్ని చేర్చుకుని ప్రతిఫలమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. మరి నాగమణి గారు వచ్చారు కాబట్టి కూడికి ఎందుకొరకు అయితే ఏర్పాటు చేశారో తెలియపరుస్తారు. పర్లేదు చెప్పండి. అందరికీ వందనాలండి. ముందుగా దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, పెద్ద అయ్యగారికి. ఇది నా కుటుంబం కోసం ఏం కాదులేండి, ధ్యాన కోర్టు కోసం పెట్టుకున్నాము, దేవుడి కోసం పెట్టుకున్నాం. మా కోసం మా కుటుంబం కోసం మీ ప్రార్థనలో ఉంచండి. అంతే అండి. సాక్షి ప్రార్థన చేద్దామండి. దయకలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమున వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములయ్యా. దేవా నీ కృపను బట్టి ఇటు రీతిగా మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించుటకు మీరు మాకు దయచేసిన కృపను బట్టి వందనములయ్యా. దేవా ఎన్నో వాక్యాలు తండ్రి విని విడిచిపెట్టేవారుగా మేము ఉంటున్నాం, కానీ వాటి ప్రకారం నడుచుకోవడానికి తండ్రి అయ్యా ప్రయత్నం చేయలేకపోతున్నాం. దేవా మరింత శక్తిని జ్ఞానమును దయచేయండి. అలాగే తండ్రి చెప్తున్న నాకును వింటున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచి నడిపించండి. మా యొక్క జీవితాలను పాడు చేసేటటువంటి దేవా శరీర కార్యాల గురించి దేవా ప్రతిరోజు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుచున్నాం. ఈరోజు కూడా తండ్రి మరొక విషయాన్ని నేర్చుకోవడానికి తండ్రి మేము ప్రయాసపడుచుండగా ఏదిగో తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కొరకు ఏమైతే రాసి ఉంచారో ప్రతి మాటని జాగ్రత్తగా ఆలోచించి ఆచరించుటకు మా అందరికీ తండ్రి దేవ తెలివిని దయచేస్తారని తండ్రి కోరుచున్నాం. ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని దీవించండి. కుటుంబ బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని దేవ దయచేయండి.
కుటుంబం అంతా నీ యొక్క పరిచయలో తండ్రి వాడబడడానికి సహాయం దయచేయండి. అలాగే దేవా, కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట వందనాలు. ఈ కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి క్రీస్తు వారి పేరట వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం శరీర కార్యాల గురించి ఆలోచన చేస్తున్నాం. నిన్న కూడా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఏంటండి? అభిచారము అనే దాని గురించి మనం ఆలోచన చేసాం. అభిచారం అంటే అర్థం మాంత్రిక విద్య, లేదంటే దెయ్యాల దగ్గర విచారించడం. ఏమండి? ఒకవేళ వినకపోతే ప్రతిదీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. మరలా అవకాశం ఉంటే వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు కూడా మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. శరీర కార్యాల్లో చివరిగా మనకు అనిపించేది ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. ఒకసారి మరలా తీద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాటలు: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, భేదములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా 2 ఉన్నాయి. ఇందులో 15 కనిపిస్తాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఇంకో 2 ఉంటాయి. అందులో ఒకటి వ్యభిచారం ఒకటి ఉంటుంది, అలాగే హత్య అనేది ఒకటి ఉంటుంది. ఏమండి? వ్యభిచారము అలాగే హత్య అనేది ఉంటుంది. వ్యభిచారం గురించి కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. దాని గురించి ఆలోచన చేద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అర్థం ఏంటంటే సినిమాలు, సీరియళ్ళు, ఏమండి, తాగేసి తిరగడం, తిండిబోతుతనం, ఇంకా బయట జరిగేటటువంటి కొన్ని కార్యక్రమాల్లో మనం కూడా పాలిభాగస్తులు అవుతూ సంతోషించడానికి ప్రయత్నం చేస్తాం కదా. బయట జరిగే కార్యక్రమాల్లో దాన్ని ఏమన్నాం? అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అంటాం. అంటే సినిమా థియేటర్లకు వెళ్ళడం, సినిమాలకు తిరగడం, సీరియల్ వస్తున్నప్పుడు దాని మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉండడం, అంటే అన్నీ వదిలేసి ఎక్కడ టీవీ దగ్గర కూర్చోవడం, ఇది కూడా అల్లరితో కూడిన ఆటపాటలే. ఇంకా చెప్పాలంటే ఈరోజు యవనస్తులు రాలేదు, కొంతమంది రాలేదు, కొంతమంది రావడానికి సిద్ధంగా ఉంటారు, కొంతమంది కొన్ని కారణాలు బట్టి మానేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతానికి బయట టీవీలో ఒకటి జరుగుతుంది. ఏంటది చెప్పండి? ఈ మధ్యన స్టేటస్లు తెగబెడుతున్నారు, చూస్తున్నాను నేను. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా. ఏంటంటే అది T20 అంట. ఏమండి? క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా. ఈ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి కూడా మనం ఏం చేస్తామంటే అవసరమైతే దేవుని మందిరాన్ని మానేసి అయినా ఏం చేస్తాం? చూస్తాం, ఎక్కడికన్నా వెళ్ళిపోతాం. ఇలా ఏదైతే దేవుడికి విరుద్ధంగా ఉందో దాంట్లో ఆనందాన్ని ఎత్తుకుంటున్నామో, దేవునిలో కాకుండా బయట ఉన్న దాని మీద ఆనందాన్ని ఎత్తుకుంటున్నామో, అదంతా ఏంటి? అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. చాలామంది ఏమంటారంటే సినిమా థియేటర్లకు వెళ్ళొద్దని ఎక్కడుందండి? బైబిల్ ఎక్కడన్నా ఉందా? చూపించండి అంటారు. సినిమా థియేటర్లకు వెళ్ళొద్దని బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఒకసారి చూపించండి అంటారు. ఏమండి? సినిమాలు అనేవి ఈ మధ్య కాలంలో వచ్చాయి, అంతే కదా. సినిమాలు అనేవి ఎప్పుడు వచ్చాయి? ఒక 100 సంవత్సరాల, గట్టిగా ఉంటే ఒక 100 సంవత్సరాలు ఉండొచ్చేమో, లేదంటే ఒక 200 అనుకుందాం, లేదా ఒక 300 అనుకుందాం, అంతే కదండి. సినిమాలు వచ్చి ఎంతకాలం అయిందంటే గట్టిగా ఉంటే చెప్పాలంటే ఒక 300 సంవత్సరాల వెనకాల నుండి సినిమాలు అనేవి ఏమీ లేవు, అంతే కదా. వీధి నాటకాలు ఉండేవి, లేదంటే బుర్రకథలు ఉండేవి. ఇప్పటికీ చాలామంది బుర్రకథలు వేస్తూ ఉంటారు. ఏమండి? ఇవి లేనప్పుడు కూడా ఏముందంటే బైబిల్ ఉంది. ఇవి లేనప్పుడు కూడా ఏముంది? బైబిల్ అనేది ఉంది. బైబిల్ అనేది థియేటర్లకు వెళ్ళొద్దని, సినిమాలకు వెళ్ళొద్దని ఏమంటే ప్రత్యక్షంగా చెప్పలేదు, కానీ పరోక్షంగా మాత్రం చెప్పింది. ఎలా చెప్పిందంటే మనం చదివాం కదా, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఇందుకే సినిమా థియేటర్లో ఏముంటాయి? సినిమా థియేటర్లో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? అంతా అల్లరే ఉంటుంది, అంతా గోలే ఉంటుంది. ఏమంటే అక్కడ దైవికంగా ఎదిగేటటువంటి సందర్భాలు ఏమన్నా ఉంటాయా? దైవికంగా ఎదిగే సందర్భాలు ఏమీ ఉండవు. సినిమా థియేటర్కి వెళ్ళి నేను మంచి నేర్చుకున్నాను అన్నవారు ఎవరన్నా ఉన్నారా ఇందులో? థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసి నేను చాలా మంచివాడిని అయిపోయానండి అన్నవారు ఎవరైనా ఉన్నారా?
సినిమాకి వెళ్ళిన తర్వాత పాడైపోయిన వారే ఎక్కువ ఉంటారు. కారణం ఏంటంటే అందులో అంతా ఏముంది? అంతా వేషధారణే ఉంటుంది, అంతా నటించడమే ఉంటుంది, అంతే కదా? అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది చూడండి. ఎలా మారిపోతుంది అంటే, ఒక హీరో ఒక విలన్లు కొడుతున్నారు అనుకోండి, రౌడీలు కొడుతున్నారు అనుకోండి, మనకు కూడా అనుకోకుండా ప్రేరేపణ వచ్చేస్తూ ఉంటుంది. అవసరమైతే పక్కన కూడా కొట్టేస్తూ ఉంటాం మనం. ఎందుకు? ఆ ప్రేరేపణ మనలో వస్తుంది చూడండి. ఆ ప్రేరేపణ మనలో వస్తుంది. చాలా సందర్భాలు మీరు గమనించండి. ఆ సినిమాలో కానివ్వండి, సీరియల్‌లో కానివ్వండి, కొన్ని చూడకూడని దృశ్యాలు కూడా చూస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ కూడా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. మరి ఈ అల్లరితో కూడిన ఆటపాటలనే మనం ఏమవుతాం? ఎక్కువగా ఇష్టపడతా ఉంటాం. కారణం ఏంటంటే, మంచి అనేది ఎవరికీ నచ్చదు. నచ్చుతదా? మంచి అనేది ఎవరికీ నచ్చదు. చెడు అనేది మాత్రం చూడండి ఎంత త్వరగా వెళ్ళిపోతది. చెడు పనులనేవి కానివ్వండి, లేదంటే వైరల్ అయ్యేటటువంటి వీడియోలు కానివ్వండి, ఎంత త్వరగా వెళ్ళిపోతాయి. అదే మంచయితే వెళ్తదా? మంచయితే ఎప్పటికి వెళ్ళదు. అందుకే మనిషికి ఏది ఇష్టమంటే అల్లరే ఇష్టం. మనిషికి ఏది ఇష్టమంటే ఏం కావాలి? ఇలాంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలే కావాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన ఒక మాట చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, కపటమైన దుష్టత్వము మీరు విసర్జించండి అన్నాడు. అందులో మనకు కావాల్సింది ఏంటంటే అల్లరి. ఏం కావాలి మనకి? అంతే కదా, ఈ రోజు నేర్చుకునేది ఏంటంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. అందులో దేన్ని విసర్జించాలంటే అన్నీ విసర్జించాలి. అందులో అల్లరి ఉందా లేదా? ఉంది. అంటే దాన్ని కూడా ఏం చేయాలి? వదిలేయాలని చెప్తున్నాడు. కానీ మనకు ఏదంటే ఇష్టం అంటే అదే ఇష్టం. ఒక జాతరకి ఎందుకు వెళ్తాం మనం? చెప్పండి, ఒక జాతరకి ఎందుకు వెళ్తాం? తిరణాలకు వెళ్తారు కదా. నేను చెప్పే తిరణాలు ఏంటంటే మన తిరణాలు ఉన్నాయి. ఏ తిరణాలు? గుణదర తిరణాలు, ఇంకేముంటాయండి? కొన్ని తిరణాలు ఉంటాయి కదా, వాటికి కూడా వెళ్తాం. ఎందుకు వెళ్తాం మనం? చెప్పండి, ఎందుకు వెళ్తాం? అక్కడికి వెళ్ళి ఒక గంట వాక్యం విన్నానండి అన్నవారు ఎవరైనా ఉంటారండి? ఎవరో ఉండరు. సరదాగా తిరిగి వస్తాం, అంతేనా? అంతే కదా. అంటే మనం కూడా దేని కొరకు వెళ్తామంటే చాలా విషయాలు ఆలోచిస్తే ఇక్కడ ఏముంది అంటే అల్లరి ఉంటుంది, చక్కగా ఆడుకోవచ్చు. ఇలా ఎవరున్నారు అంటే పాత నిబంధనలో కూడా కొంతమంది కనిపిస్తున్నారు మనకి. పాత నిబంధనలో కూడా నిర్గమకాండంలో కొంతమంది కనిపిస్తున్నారు. ఏమంటే ఒకసారి అక్కడ కూడా వెళ్ళి ఆ నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే ఈరోజు చాలామంది అండి దేవుణ్ణి వదిలిపెట్టి ఎవరికి బాగా ఎడిక్ట్ అయిపోయారంటే, ఒకటి సినిమాలకి, సీరియళ్ళకి, అందులో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమైపోతున్నారు? ఎందుకు దాని నుంచి నేర్చుకునేది ఏమన్నా ఉందంటే ఏమీ నేర్చుకోం మనం. ఏమన్నా నేర్చుకుంటాం మంచి? ఏమీ మంచి ఉండదు. సీరియల్ చూసే అలవాటు ఎంతమందికి ఉంది ఇందులో? చెయ్యి ఎత్తొద్దులే అండి. ఏమండి, బహుశా అందరికీ ఉంటుంది. ఏమండి, లేకపోతే చాలా మంచిది. చాలామంది ఏమంటారంటే అండి, సినిమాలు చూస్తే తప్పు కానీ సీరియల్ చూస్తే కూడా తప్పండి అంటారు. సినిమా ఇంకా 2:30, 3 గంటలు అయిపోద్దేమో. సీరియల్లో నువ్వు చచ్చినా అవ్వదు, అది అలా వెళ్తానే ఉంటుంది. అంతే కదండి. ఎప్పుడో చిన్నప్పుడు మొదలెట్టిన సీరియల్ ఎప్పటికే నడుస్తున్నాయంట. కారణం ఏంటి? అది అవ్వదు, అది అలా జరుగుతూనే ఉంటుంది. ఇంతకీ దాంట్లో నేర్చుకున్నది ఏమన్నా ఉంటుందంటే ఏమీ ఉండదు. అంతా అసూయే. ఎవరో చెప్పారు బాగా. అంతే, అంతా అసూయే. అత్తా కోడల మధ్య అసూయ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒకడు ఉంటాడు, ఒకడే ఒకడు. ఇక దేశంలో ఎవ్వరూ లేనట్టు. తెలుసు కదా, లోతు గారు కుమార్తెలు అనుకున్నారంట ఏమని? దేశంలో పురుషులే లేరు అనుకున్నారంట. అలాగా వాడు ఒక్కనే నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత వాడి గురించి 2, 3, 4 కొట్టుకుంటానే ఉంటారు. దాన్ని మనం ఎలా చూస్తామంటే, ఏమండి, మనమే ఆ సీరియల్ తీసినట్టుగా, ఏమండి, అవసరమైతే ఆ టీవీలోకి కొంతమంది ఆ టీవీలోకి కూడా వెళ్ళిపోయి వాళ్ళని కలిపేద్దాం అనుకుంటారు, కొట్టేద్దాం అనుకుంటారు. అంత ఎడిక్ట్ అయిపోతారు చూడండి చాలామంది. అంటే ఎవరిని వదిలేశారు మొత్తానికి? దేవుణ్ణి వదిలేశారు చూడండి. అంటే అన్ని సీరియళ్ళు అలాగే ఉంటాయండి. మొత్తం మీరు ఏ సీరియల్ తీసినా, ఏ సినిమా చూసినా, ఏది చూసినా అంటే ఎలా ఉంటుందంటే దానిలో పాపం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మళ్ళీ చెప్తున్నా, ఎంత తగ్గించుకుంటే
అంత మంచిది. అప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మందు తాగే వాళ్ళని ఏమంటారంటే వెంటనే మానేయొద్దు అంటారు. కారణం ఏంటి? కారణం ఏంటండి చెప్పండి పర్లేదు. వెంటనే మానేస్తే చెయ్యి వణికిపోతుందంట. అంతే కదా! వెంటనే మానేస్తే ఎందుకంటే తాగి ఉంటాడు కాబట్టి వెంటనే మానేస్తే వాడు పడిపోతాడు. కొంచెం కొంచెంగా ఏం చేయాలి? మానండి అంటారు. మరి డాక్టర్ అంటాడో లేదో తెలీదు కానీ వీళ్ళు అంటారు మొత్తానికి. ఎవరు? తాగేవాళ్ళు అంటారు. సీరియల్లు కూడా ఎలాంటివంటే అలాంటివే. మద్యపానం లాంటిదే. ఏవండి? వెంటనే వదలలేము. కానీ ఖచ్చితంగా వదలాలి. సినిమాలు కూడా అలాంటివే. వెంటనే వదలలేము. కానీ ఖచ్చితంగా ఏం చేయాలి? వదలాలి. ఎందుకంటే అందులో మంచి అనేది ఎక్కడా కనిపించదు మీకు. కనిపిస్తదా? మంచి అనేది కానీ, ఏవండి మనం ఎలా బ్రతకాలనేది కానీ, అవి చాలా తక్కువగా ఉంటాయి చూడండి. సినిమాల్లో కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఏదో ఒక 0.1% మాత్రమే ఉంటాయి. అంటే ఇలాంటి వాటికి మనం ఎడిక్ట్ అవుతున్నామంటే కారణం ఏంటంటే అందులో ఏమున్నాయి? ఆటపాటలున్నాయి. ఆటపాటలున్నాయి. ఎలాంటి ఆటపాటలు? అల్లరితో కూడినటువంటి ఆటపాటలున్నాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ అల్లరితో కూడిన ఆటపాటలు శరీర కార్యాల్లో ఒకటి. దీన్ని నువ్వు విసర్జించకపోతే చివరికి అదే నిన్నేం చేస్తది? చంపేస్తది అన్నాడు. నిర్గమకాండానికి వెళ్ళి ఒక సందర్భాన్ని చూద్దాం మనం. 32వ అధ్యాయము. 32వ అధ్యాయము. నిర్గమకాండం 32వ అధ్యాయము. మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. మోషే ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు. మోషే గారు కొండ మీదకి వెళ్ళారు. దేని కొరకు? దేని కొరకు అంటే 10 ఆజ్ఞలు గల పలకలు తేవడానికి వెళ్ళాడు. ధర్మశాస్త్రాన్ని తేవడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు సుమారుగా ఎన్ని దినాలు ఉన్నాడంటే ఒక 40 దినాలు అక్కడే ఉన్నాడు ఆయన. కనిపించలేదంట ఆయన. అంటే ముందుగానే వెళ్ళడం చూసారా? వెళ్ళడం చూశారు. ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే దేవుడి దగ్గరికి అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు తేవడానికి వెళ్తున్నాడు. ఇది చూసారా లేదా వాళ్ళు? చూశారు. కొంచెం లేట్ అయ్యే సమయానికి ఏం చేశారంటే, ఇదిగో మోషే గారు కనిపించట్లేదు, ఆయన ఇంకా రాలేదు, మరి ఏం చేద్దామని చెప్పేసి మా కొరకు మీరు ఏం చేయాలి? ఒక దూడని చెయ్యండి అని అహరోనుకి చెప్పారంట. అప్పుడు వెంటనే అహరోను ఏం చేశాడు చూడండి. చూద్దాం అహరోను ఏం చేశాడో చూద్దాం. మొదటి వచనం అలా చదువుదాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో నాకు తెలియదు అని అందరూ చెప్పారు. అందుకు అహరోను వెంటనే, ఇక్కడ సందర్భం ఏంటంటే వెంటనే అహరోను గద్దించాలి ఖచ్చితంగా. ఎందుకంటే అదేంటి, మోషే వెళ్ళాడు కదా, మరలా తిరిగి వస్తాడు కదా, అప్పటి వరకు మనం ఏం చేద్దాం? దేవుణ్ణి ఆరాధిద్దాం అని గద్దించాల్సినటువంటి అహరోను కూడా ఏం చేశాడంటే, సరే మీరు చెప్తున్నారు కాబట్టి మీ దగ్గరున్నటువంటి బంగారం అంతటినీ కూడా నా దగ్గర తీసుకురండి అన్నాడు చూడండి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి, ఏమండి, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసి నా దగ్గరికి తేండి. అప్పుడు నేనేం చేస్తానంటే ఆ బంగారంతో ఒక దూడని చేస్తాను అన్నాడు. ఆ బంగారంతో ఒక దూడని చేశాడా? చేశాడు. చేసిన తర్వాత ఆ దూడ ఏమన్నారంటే వీళ్ళు, ఇదిగో ఇశ్రాయేలుని నడిపించినటువంటి దేవుడు ఎవరు? ఈ దూడే. ఎందుకంటే నడిపించింది ఎవరు? యెహోవా దేవుడు. కానీ వీళ్ళేమంటున్నారు చూడండి, వీళ్ళేమంటున్నారు? ఎవరు నడిపించారంటే ఇదిగో ఈ దూడ నడిపించింది అన్నారు. ఒకసారి ఇదే మాటని రోమిలకు రాసిన పత్రికలో చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు ఒక విషయాన్ని చెప్పారు. చూద్దాం. వారు అక్షయుడగు దేవుని మహిమను పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎలా చేశారంట? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రతిమ, దేవుని యొక్క గొప్ప గుణాన్ని ఎలా మార్చారంటే ఒక జంతువు యొక్క మహిమగా మార్చేశారు. ఎలా మార్చారు వాళ్ళు? మరలా చదువుదాం.
వారు అక్షయుడకు దేవుని మహిమను ఎలా మార్చారు? జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారు. ఏమిటి, దేవుడికి అప్పుడు కోపం వస్తుందా రాదా? మరి తప్పు చేశారా లేదా? ఎన్ని సంవత్సరాల ప్రయాణం ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఎన్ని సంవత్సరాల నిరీక్షణ వాళ్ళది. ఎన్నో సంవత్సరాలుగా ఎవరొకరు వస్తారు మమ్మల్ని కాపాడుతారు అన్నప్పుడు సాక్షాత్తు దేవుడే మోషేని పంపించి కాపాడుతున్నప్పుడు అండి వీళ్ళు ఎలా ఉండాలి? ఎంత భక్తిగా ఉండాలి. అలాంటిది అహరోను దగ్గరికి వెళ్ళారంట. మాకొక ప్రతిమ కావాలి అంటే అహరోను ఏం చేశాడో తెలుసా? మీ చెవులకు ఉన్నటువంటి ఆ బంగారాన్ని అంతటిని కూడా తీసుకున్న దగ్గర రండి, అప్పుడు నేనేం చేస్తాను? ఒక దూడని చేస్తానని చేశాడు. మళ్ళా వద్దాం, నిర్గమకాండం 32, నిర్గమకాండం 32 3వ వచనం. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను దగ్గర తెచ్చారు. ఏమండి, ఏం పెట్టుకున్నారని చెవులకి? బంగారు పోగులు పెట్టుకున్నారంటే. ఎవరు పెట్టుకుంటారు? అబ్బాయిలు కూడా పెట్టుకుంటున్నారు లేదా? పెట్టుకుంటున్నారండి. మళ్ళీ ఈ రిఫరెన్స్ చెప్తారు మహానుభావులు. ఏంటి? ఇశ్రాయేల్ కాలంలో ఎవరు పెట్టుకున్నారు? ఇశ్రాయేలే పెట్టుకున్నారు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలే పెట్టుకున్నప్పుడు మేము కూడా అంతే కదా. దేవుడి పిల్లలు పెట్టుకున్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? శిక్షించాడా లేదా? అంటే మనం చెడిపోవడానికండి మళ్ళీ ఎక్కడికి వస్తామంటే బైబిల్ దగ్గరికి వచ్చి కొన్ని రిఫరెన్స్ చూస్తాం. మనం చెడిపోయింది చాలదన్నట్టు మరలా ఎక్కడికి వస్తాం మనం? అదే బైబిల్ దగ్గరకు వచ్చి ఇదిగో దేవుడు పాత నిబంధనలు ఏం చెప్పాడు? ఇదిగో వారు ఏం పెట్టుకున్నారంట? కుమారులు కుమార్తెలు. కుమారులను ఉందా? ఉంది. అంటే కుమార్తెలే కాదు, ఎవరు పెట్టుకోవచ్చు? కుమారులు కూడా పెట్టుకోవచ్చు అని ఇప్పుడు చెవు పోగులు కూడా పెట్టుకుంటున్నారు బాబు. ఏమండి, అంటే ఎలా తయారయ్యారో చూడండి. యవనస్తులు ఎలా మారిపోయారంటే చెవు పోగులు పెట్టుకోవడం, ఆడవాళ్ళు వేసుకునే బట్టలు వేసుకోవడం. ఏమండి, కొంతకాలానికి ఇంక మొత్తం ప్రపంచం ఎలా అయిపోతుంది? చెడిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. సరే, ఇదంతా బాగానే జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు మోషే గారు కొండ దిగి వస్తున్నారు. కొండ దిగి వచ్చే సమయానికి కింద ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. 32వ అధ్యాయం మరలా చదువుదాం. 32వ అధ్యాయం 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలులు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. అహరోను వెంటనే చూసి దాని ఎదురుగుండానే దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టించాడంట. దేని చూసి? దూడని చేశాడు కదా. దూడని ఎందుకు చేశాడంటే వీళ్ళందరూ కలిసి చేయమన్నారు కాబట్టి చేశాడు. దాన్ని ఎదురుగుండానే దేవుడికి ఏం కట్టించాడు? ఒక బలిపీఠాన్ని కట్టించాడు. ఒక బలిపీఠాన్ని కట్టించిన తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఏంటి ఆజ్ఞ అంటే, రేపు ఉదయం మనకు ఒక పండగ అని చెప్పాడు. ఏంటా పండగ అంటే, మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పండగ చేస్తున్నాం. పండగ అనగానే మనకు ఎలా ఉంటుంది? పండగ అంటే ఎలా ఉంటుందండి? సిలువ జ్ఞాన కూడికలు అంటే అందరికీ నీరసాలు వస్తాయి. అదే పండగ అంటే అంతే కదా. అందుకే కూడికల్లో కూడా చూడండి చాలామంది ఏంటంటే పండగ అని రాస్తారు, చివర ఆశీర్వాద పండగ అని రాస్తారు. ఏమండి, మహాసభలు జరుగుతున్నాయి అనుకోండి, చివర ఏం రాస్తారు? పండగనే యాడ్ చేస్తారు. పండగనే యాడ్ చేయగానే మనకు ఎలా ఉంటుంది? వెంటనే ఏంటి, చచ్చిపడిపోయినటువంటి ఆ శరీరం మనల్ని దేని పొందుకుంటుంది? జీవాన్ని పొందుకుని వెంటనే చక్కగా రెడీ అయ్యి వస్తాం మనం. వీళ్ళ కూడా పండగ అనగానే ఏం చేశారో చూడండి. 32వ అధ్యాయము 5వ వచనంలో, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించును. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే పండగలో కూడా ఏంటిల్లో ఆడుకోవడమే. తినడానికి తాగడానికి కూర్చున్నారంట. దేనికి లేచారంట? ఏ ఆటలేంటి? ఏ ఆట ఆడడానికి లేచి ఉంటారు? ఏ ఆట అంటే ఏమండి, ఇక్కడ ఆట అని రాయబడ్డది కానీ నిజానికి ఆట అంటే ఏంటంటే డ్యాన్సులు వేయడానికి లేచారంట వాళ్ళు. దేనికి?
ఆడడం అంటే ఏంటంటే లేచి డ్యాన్సులు వేయడానికి. అంటే ఫుల్‌గా తినేశారు. తర్వాత ఫుల్‌గా తినేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అరిగే వరకు ఏం చేయాలి? అంతే కదా! అరిగే వరకు ఏం చేయాలి? పండగొచ్చిందనుకోండి మనకు కూడా ఏంటి? పండగొచ్చిందనుకోండి ఫస్ట్ మనకు కూడా ఏంటంటే ఖచ్చితంగా కొత్త బట్టలుండాలి. రెండవదేటి? రెండవదేటండి? చెప్పండి. మీరు పండగలు చేయరా ఏంటి? రెండవదేంటంటే తినడానికి ఫుల్‌గా తిండుండాలి. మూడవదేంటంటే చక్కగా తిరగాలి. అంతేని? ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. చక్కగా కొత్త బట్టలు వేసుకోవాలి. తర్వాత ఫుల్‌గా తినాలి. తర్వాత హ్యాపీగా అది అరిగే వరకు తిరగాలి. ఇదే కదా! వీళ్ళకి కూడా పండగొచ్చింది. పండగ రాగానే వీళ్ళేం చేస్తున్నారంట? ఫుల్‌గా తింటున్నారంట. తాగుతున్నారంట. తర్వాత అది అరిగే వరకు కూడా డాన్సులు వేస్తున్నారంట. దాన్ని ఏమన్నాడంటే దేవుడు, ఇదిగో అల్లరిగా చేసినటువంటి ఆటపాటలు. ఎవరి ముందు చేశారు వీళ్ళు? ఎవరి ముందు? యెహోవాకు కట్టించినటువంటి బలిపీఠం ముందు చేసినటువంటి అల్లరిది. ఈరోజు ఇలాంటివి క్రైస్తవ సమాజంలో చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవండి? ఇలాంటివి ఏవండి దేవుని నమ్ముకున్న వారు కూడా చేసేవి లేవా? దేవుని నమ్ముకున్నవారు చేసేవి లేవా? ఎక్కడా? ఒకటి లోకంలో కలిసిపోయి చేస్తున్నారు. 2 అది చాలదన్నట్టు దాన్ని ఎక్కడి వరకు తీసుకొస్తున్నారు తెలుసా అండి? ఎక్కడి వరకు? దేవుని దగ్గర వరకు కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైనా పెద్ద పండుగ వచ్చిందనుకోండి, మనం కూడా వాళ్ళలో కలిసిపోతాం. అంతే కదా! పండగ రాగానే ఎక్కడ కలిసిపోతాం మనం? మనం కూడా వాళ్ళతో కలిసిపోతాం. ఇంటి దగ్గర ఉండం మనం. ఎక్కడుంటాం? వాళ్ళతోనే తిరుగుతాం. వాళ్ళతోనే మొత్తం అంతా మన జీవితం. మరి దేవుడు ఇలా ఉండొద్దన్నాడు కదా! అంటే పండగ సంవత్సరానికి ఒకసారి వస్తది. ఇప్పుడు కూడా ఆనందపడకపోతే ఎలా అంటాం అంతే. ఒకే మాట. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకి మనమేంటి ఆనందపడకపోతే ఎలా అంటున్నారు. అయితే మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు చేసే అల్లరి ఎవరికిష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. చూడండి ఎంత చెడిపోయామంటేనండి ఈరోజు సినిమా పాటల్లాగే దేవుని పాటలొచ్చేసాయి. తెలుసండి? సినిమా పాటల్లాగే దేవుని పాటలు. సినిమా డాన్సులకి మించినటువంటి దేవుని పాటలకి డాన్సులు. చూడండి ఎలా ఉన్నాయి? ఒక అక్క ఉంటది. తెలుసా అండి అక్క? ఏదో పేరుంటది అక్కది. బోల్డ్ అక్క. మీరు యూట్యూబ్‌లో చూడండి. బోల్డ్ అక్క అని చెప్పేసి ఒక అక్క ఉంటది. సేమ్ ఎలా పాడుతదంటే సినిమా పాటలు ఎలా ఉంటాయో అలాగే పాడుతది. ఎవరి పాటలు? దేవుని పాటలే. అంటే నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఎలా ఉన్నాం? లవ్‌లో ఉన్నామని ఒక పాట రాసిందామె. ఆ పాటలన్నీ అలాగే ఉంటాయండి. ఆమెను చూస్తేనే వాంతొత్తది. అంటే దేవుని నామానికి ఎంత అవమానం తెస్తున్నారో చూడండి. అంటే పాటలు పాడొద్దని గాదు, రాయొద్దని గాదు. చక్కగా మీరు గమనించండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాటలుంటాయి కదా! ఎలా ఉంటాయి? ఎంత గొప్పగా ఉంటాయి? ఎంత అర్థం ఉంటది? మీరు పాడేటటువంటి పాటలు చూడండి. మంచి అర్థం ఉందా? లేదా? ఉంది. మరి ఇప్పుడొచ్చినటువంటి పాటలు ఎలా ఉన్నాయి? అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈ డీజే అంటాం గదా! ఆ డీజే సౌండ్ తప్ప ఆ మాట కూడా అర్థం కావట్లేదు. ఆ డీజే సౌండ్ తప్ప ఏం అర్థం కావట్లేదు? మాట కూడా అర్థం కావట్లేదు. చివరికి పెద్ద పెద్ద స్టేజ్‌లేసి క్రైస్తవులే పెద్ద పెద్ద స్టేజ్‌లేసి ఆ స్టేజ్‌ల మీద యవ్వనస్తులు ఎగురుతూ, డాన్సులేస్తూ ఎవరి పాటలకి? దేవుని పాటలకి. ఏవండి? అటు లోకంలో వేసే సినిమా పాటలకి డాన్సులు ఒకలాగా ఉంటాయి. ఇటు దేవుడి పాటలకి ఎలా ఉంటాయి? ఒకలాగే ఉంటాయి. అదే వీళ్ళు చేశారంట. ఎక్కడ? ఇశ్రాయేలీయుల కాలంలో బలిపీఠం దగ్గర చేశారంట. అందుకే కీర్తనల గ్రంథం 106వ కీర్తనలో దేవుడు వారిని వదిలిపెట్టక ఏం చేశాడో రాయించాడు చూడండి. 106వ కీర్తన 20 వచనం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 20 వచనం. ఎలా అంట? ఆయన యొక్క మహిమని కీర్తనల గ్రంథం 106, 20 వచనం చదవండమ్మా. దేవుని యొక్క మహిమని గడ్డి మేసేటటువంటి ఎద్దు రూపంలోనికి మార్చేశారంట. అందుకే దేవుడు మరల ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ప్రస్తావించాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్ళి చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు ఎలా ఉండకూడదంటే ఇదిగో పాపపు క్రియలు చేయకండి అన్నాడు.
వారు ఎలా ఉన్నారు అంటే తినడానికి, తాగడానికి కూర్చున్నారంట, ఆడడానికి లేచారంట. మరి మీరు కూడా అలాగే ఉంటున్నారా అని చెప్తున్నాడు దేవుడు. మనం కూడా అలాగే ఉంటున్నామా? వ్యంగ్యంగా మాట్లాడే మాటలండి. ఏమండి? పోకిరీ మాటలు, సరసోక్తులు ఇవి చాలా మందిలో కనిపిస్తాయి చూడండి. క్రైస్తవుల్లో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఉంటారు. ఎక్కడ? దేవుని మందిరంలోనే, విశ్వాసులతోనే. ఏమండి? డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ సరసోక్తులు అని రాయబడ్డది దాని గురించి. సరసోక్తులంట, పోకిరీ మాటలంట. పోకిరీ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? సంఘంలో ఉన్నవారే, దేవుణ్ణి నమ్ముకున్న వారే. ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి మనకు తగులునా? ఇలాంటివి మన జీవితంలో మనం చెయ్యొచ్చా? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా మీరు ఏం చేయాలి? విసర్జించండి అన్నాడు. దాన్ని ఏమనుకుంటామంటేనండి, డబుల్ మీనింగ్ డైలాగులు వేసిన తర్వాత నా అంత తెలివైనవాడే ఎవడో లేడు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ అంత తెలివి తక్కువవాడే ఎవడో లేడు అంటున్నాడు. అందుకే పోకిరీ మాటలు అంటూ మాట్లాడకండి. ఏమండి? జబర్దస్త్ డైలాగులు అంటాం కదా, అన్నీ ఏముంటాయి? ఒకరిని కించపరిచి మనం నవ్వుకోవడమే, అంతేనా? ఒకరిని కించపరిచి మనం ఏం చేస్తాం? ఒక పొట్టోని పెడతారు. ఆ పొట్టోడి మీద ఈ కొంతమంది ఉంటారు కదా చుట్టూ, వాళ్ళందరూ డైలాగులు వేసుకుంటారు. డైలాగులు వేసుకుని ఏం చేస్తారు? మనం నవ్వుకుంటాం. ఆ నవ్వుకున్న దాన్ని మనం ఏమంటామంటే సంతోషం అంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, అది సరసోక్తులు, వ్యంగ్యంగా మాట్లాడే మాటలు, పోకిరీ మాటలు అన్నాడు. మరి ఇవి చేస్తూ మనం పరలోకం ఎలా వెళ్ళిపోతాం? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి క్రియలు చేస్తూ పరలోకం ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? అందుకే మీరు ఆడుకునే ప్రాంతాలైనా, మీరు ఉద్యోగాలు చేసే ప్రాంతాలైనా, మీరు పనులు చేసే ప్రాంతాలైనా ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా కానివ్వండి, మీ నోట బూతులు రావడానికి వీల్లేదు అన్నాడు. మీ జీవితం ఎలా ఉండాలంటే అంటే అల్లరిగా ఉండకూడదు అన్నాడు. ఒకవేళ అలాంటి జీవితం మీలో ఉంటే దాన్ని ఏదైతే మీ జీవితాన్ని ఏదైతే ఆటంకపరుస్తుందో దాని నుంచి ఎక్కడికి ఉండాలి? మీరు దూరంగా ఉండండి, దాన్ని విసర్జించండి అన్నాడు. ఒకవేళ ఆటపాటల్లో కూడా చక్కగా ఆడుకుంటాం కదా, క్రికెట్ అనో, వాలీబాల్ అనో, బాస్కెట్బాల్ అనో చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. ఆడుకునే చోటైనా మీరు మాట్లాడే విధానం చాలా బాగుండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పద్ధతిగా ఉండాలి. ఎక్కువ ఆటల్లోనే గొడవలు వస్తాయి తెలుసండి. ఆటల్లోనే ఏమొస్తాయి? గొడవలు, అసూయ, కక్షలు అన్నీ ఎక్కడొస్తాయి? అన్నీ ఆటల్లోనే. బూతులు ఎక్కడొస్తాయి? అన్నీ ఆటల్లోనే. మరి అలా చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి మరలా పరలోకం ఎలా వెళ్ళగలం? ఎక్కువ వ్యంగ్యంగా మాట్లాడే మాటలు ఎక్కడొస్తాయి? మనం చేసుకునే పనుల్లోనే. కూలి పనైనా, వ్యాపారమైనా, ఏదైనా కానివ్వండి, మనం చేసే ప్రతి పనిలో కూడా ఎలా ఉండాలి? మన మాట విధానం బాగుండాలి. దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఇదిగో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మీకు ఉండకూడదు అన్నాడు. ఇంకా చూద్దాం కొన్ని మాటలు. నిర్గమకాండం 32:7 మరలా చదువుదాం. నిర్గమకాండం 32:7. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి ఎవరు చెడిపోయారు? నేను రప్పించినటువంటి నా ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు. నా ప్రజలందరూ చెడిపోయారు. అప్పుడు యెహోషువ వచ్చి మాట్లాడతాడు. ఏంటి అందరూ కేకలేస్తున్నారు, ఏంటి ఇది, ఏ ధ్వని అని అడిగాడు. చూడండి ఆ మాట ఒకసారి. ఎన్నో వచ్చినండి? 18. 16 చూద్దాం. 32:16. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా, ఏంటి అందరూ కలిసి గెంతులేస్తూ పెద్ద పెద్ద కేకలేస్తుంటే యెహోషువ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, పాలెములు ఏంటంట? యుద్ధ ధ్వని అని మోషేతో చెప్పినప్పుడు మోషే గారు మాట్లాడుతున్నారు ఏమని? అది జయధ్వని కాదు, అపజయ ధ్వని, అంటే అది యుద్ధము కాదు, అది సంతోషము కూడా కాదు. మరి ఏంటది? సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు, అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటకు చూచెను. ఆ దూడను చూశాడైనా వారు ఏం చేస్తున్నారు? నాట్యమాడడం. తినుటకు కూర్చున్నారంట, తాగుటకు కూర్చున్నారంట. నాట్యమాడడానికి ఏం చేశారు? ఆడుటకు లేచిరు. అంటే నాట్యమాడడానికి లేచారు. ఎలాగా? పెద్ద పెద్ద కేకలు వేస్తూ. పెద్ద పెద్ద కేకలు వేస్తే ఏం చేస్తున్నారు? అది ఎలా వినిపించిందంటే యెహోషువ గారికి ఏదైనా యుద్ధం జరుగుతుందా అన్నట్టుగా వినిపించిందంట. అంటే అంత పెద్ద కేకలు వేస్తున్నారా?
మనం కూడా వేస్తాం కదా అప్పుడప్పుడు. ఏమండి ఎవరు వేయట్లేదా? అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలకు మనం కూడా కేకలు వేస్తూ ఉంటాం. ఏ కేకలు? ఇవే చెప్తున్నాడు ఆయన. ఏ కేకలంట? అల్లరితో కూడిన అవి. అంటే ఒక మాట చెప్తాను ఏమనుకోనంటే, అప్పుడప్పుడు మనం హిందువుల మ్యారేజ్‌కి వెళ్తాం కదా! హైందువుల మ్యారేజ్‌కి మన సహోదరుల్లో ఎవరైనా పిలిచారనుకోండి వెళ్తాం. ఆ మ్యారేజ్‌కి ముందు ఏదో ఒక కార్యక్రమం చేస్తారు. దాన్ని ఏమంటారంటే అందరూ యెల్లో కలర్ డ్రెస్ వేసుకుంటారు. దాన్ని ఏమంటారు? హల్దీ అండి. మొత్తానికి ఏదో ఉంది. అందరూ కూడా యెల్లో కలర్ డ్రెస్ వేసుకుంటారు. వేసుకుంటారా లేదా? వేసుకొని ఏం చేస్తారంటే చక్కగా ఆళ్ళందరూ ఏం చేస్తారంటే ఆనందిస్తా ఉంటారు. అది వాళ్ళకి కరెక్టేమో. అందులో మనం కూడా ఎళ్ళిపోతాం. మీటింగులు జరుగుతున్నాయి. వైట్ డ్రెస్ వేసుకుంటండి అంటే దొరకలేదంటాం. దొరకలేదండి ఎక్కడ అంటాం. అదే యెల్లో కలర్ డ్రెస్ పైన కింద కూడా యెల్లో కలర్ డ్రెస్ ఎలా దొరుకుతదో తెలీదండి. వేసుకొని చక్కగా ఎళ్ళిపోయి అదేంటో మరలా స్టేటస్‌లు పెడతాం. అదేంటో కర్మకాలం అయన్నీ నాకే కనిపిత్తాయి. ఏవండి? అంటే మనం ఎలా ఉన్నామంటే ఎవరితో కలవకూడదని దేవుడు చెప్తున్నాడో మరలా ఏమవుతున్నాం? అంటే వాళ్ళు పిలిచినప్పుడు భోజనానికి వెళ్ళొద్దని కాదు. వాళ్ళ పెళ్ళికి వెళ్ళొద్దని కాదు. కానీ ప్రతి దానికి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోయి కూడా నువ్వేం చేస్తున్నావు? డాన్సులేస్తున్నావంటే మరి నిన్నేమనాలి? ఒకసారి ఆలోచించండి. మరలా ఏమంటారంటే నేను బాప్తిసం తీసుకోలేదండి అంటారు. అంటే బాప్తిసం తీసుకోకపోతే ఎగిరేయమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు కదండీ. చెప్పాడా ఎక్కడన్నా? ఎక్కడ చెప్పలేదు. మరి ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. వీటన్నిటి గురించి దేవుడు రాశాడు. ఏమనంటే ఇదిగో ఇవన్నీ ఏంటో తెలుసా? భోగేచ్ఛలు అన్నాడు దేవుడు. చూడండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. మీలో యుద్ధములను, పోరాటములను ఆ! చదవండి. దేని నుండి కలుగుచున్నవి? మీ అవయాలలో పోరాడు. దేని నుంచి అంట? భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. అంటే మనలో కూడా ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుందంట. ఏంటా యుద్ధము అంటే ఇదిగో పాపాన్ని జయించడానికి జరిగేటటువంటి యుద్ధం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం మరలా చదువుదాం. హ్మ్. పోరాటాలు పోరాడు భోగేచ్ఛల నుండియే కదా! మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకట్లేదు. మనం ఆశిస్తున్నామంట. దేన్ని? ప్రభువా నాకు ఇదిగో ఈ అవసరం ఉంది ప్రభువా తీర్చు అంటున్నాం కానీ మనకేంటి? దొరకట్లేదంట. ఎందుకు దొరకట్లేదు? ఎందుకు దొరకట్లేదు? నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు గాని సంపాదించుకోరు. నెక్స్ట్ యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకట్లేదు అన్నాడు. అడిగేది ఎలా అడగాలి దేవుణ్ణి? ఎలా అడగాలి? మన అవసరాలను అడగాలి. కానీ ఇక్కడ చూడండి అడిగేవి కూడా ఎలా అడుగుతున్నారంట? అందుకే మీ పోరాటం ఎవరితో? అపవాదితో. మీరు గెలవండి అంటున్నాడు. మనలో ఏముందంట? యుద్ధం ఉందంట. మనలో ఏముందంట? పోరాటం ఉంది. ఎందుకు? దేనితో? భోగేచ్ఛల నుండి అన్నాడు. అంటే ప్రతి కార్యాల నుండి కూడా పోరాడాలి. ఈ ఆశతో బ్రతకూడదంటండి. ఇలాంటి కోరికలతో బ్రతకూడదంట. ఎంజాయ్ చేయాలనుకోకూడదంట. మరి ఎంజాయ్మెంట్ ఎక్కడ ఎత్తుక్కోవాలంటే ఎక్కడ ఎతకాలి? దేవుళ్ళని ఎతకాలి. చివరికి అది దేవుడి దగ్గర కూడా తీసుకొచ్చేస్తున్నాం చూడండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దేనికి కర్త? అల్లరికి కర్తగాడు అన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎలాంటి వారంటే అల్లరికి కర్తగాడు. కొంతమందికి అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉంటాడు. డప్పు కొడితేనే వస్తాడు. డప్పు కొట్టకపోతే తెలుసా అండి? డప్పు కొట్టలేదనుకోండి పరిశుద్ధాత్మ దేవుడు రాడు వాళ్ళకి. అదే డప్పు కొడితే మామూలుగా రాడాయన. ఎలా పడితే అలా వస్తాడనమాట. అంటే అది కూడా ఏంటంటే గెంతడము, ఊగడము ఏవండి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని ఏం చేయాలంట మనం? జయించాలి అన్నాడు. వీటిని ఏం చేయాలి? జయించాలి. ఇంకా చూద్దాం యెషయా గ్రంథము 22 వచనం. యెషయా గ్రంథం 22 22 మొదటి చూద్దామండి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు, అల్లరితో నిండి కేకలు వేయి పురమా అన్నాడు. ఎలా ఉందంట?
ఇశ్రాయేలు పట్టణం ఎలా ఉంది అంటే అల్లరితో నిండి కేకలు వేయు పురమ, ఉల్లాసంతో బొబ్బలు పెట్టు దుర్గమ అన్నాడు. ఏంటి? అల్లరితో నిండిపోయినటువంటి పట్టణం. ఈరోజు అలాంటి పట్టణాలు ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. హైదరాబాద్ వెళ్ళామంటే అన్ని చోట్ల కనిపిస్తాయి. ఏంటి? కేకలు వేయడమే. ఎక్కడ తెలుసా అండి? ఎక్కడ? పబ్ అంటాం కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? కేకలు వేయడమే, ఇంకేముండదు. ఆడ ఒక డీజే పెడతాడు, ఆ డీజేకి మనం ఏంటి? ఊగుతూ ఉంటాం. ఇక్కడ డప్పుకి ఎలా ఊగుతామో అక్కడ డీజే ఊగుతాం, అంతే. అలా ఊగి 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 చివరికి మనం ఏం చేస్తాం? సంపాదించిందంతా కూడా వాడికి పెట్టొచ్చేస్తాం. దేవుడు ఏమన్నాడంటే అల్లరితో నిండి కేకలు వేయి పురమా అంటే ఇందులో ఎవరున్నారు అంటే క్రైస్తవ బిడ్డలు కూడా వెళ్ళిపోతున్నారు. దేవుడికి బాధ ఏంటంటే బయట వారు చేస్తున్నారని కాదు, దేవుని బిడ్డలు కూడా ఎందులో ఉన్నారు. దేవుని బిడ్డలు, దేవుణ్ణి నమ్మిన వారు, ఆయన ఆశ్రయించిన వారు, ప్రతి వారం వచ్చి ప్రభు బల్ల కార్యక్రమంలో పాలిభాగస్తులు అయ్యేవారు కూడా ఎందులో ఉన్నారంటే ఇలాంటి అల్లరి కార్యక్రమాల్లో ఉన్నారు. ఇంకా చూద్దాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను అన్నాడు. చూడండి, అంటే ఒకటి లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎత్తుక్కోవడానికి చేసిన అల్లరి, రెండవ ఇక్కడ అల్లరి ఏంటంటే క్రీస్తు మార్గాన్ని చెడపడానికి కూడా ఏం చేస్తున్నారు? పాడు చేయడానికి. ఇది అర్థం కావాలంటే ఒకసారి మనం యాకోబు రాసిన పత్రిక మరలా చూద్దాం. ఈ మాటకు మరలా వద్దాం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక వద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 16వ. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అన్నాడు. మరలా ఒకసారి చదువుదాం. ఏలయనగా మత్సరము, మత్సరం అంటే మొన్నే మాట్లాడుకున్నాం, ఓర్చుకోలేనటువంటి తనం. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో. మత్సరం ఎవరి మీద? మత్సరం యేసుక్రీస్తు వారిని చూసి ఓర్చుకోలేకపోయారు, అంతే కదా. యేసుక్రీస్తు వారు గొప్ప అద్భుతాలు చేస్తుంటే ఆయన చూసి ఏం చేయలేకపోయారు? ఓర్చుకోలేకపోయారు. ఒక వివాదాన్ని తీసుకొచ్చారంట. ఈయన ఏం చేయాలి? చంపేయాలి. ఈయన ఏం చేయాలి? చంపేయాలి అనే ఒక వివాదాన్ని తీసుకొచ్చారు. చదువుదాం మరలా. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడే అల్లరి. అల్లరి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏమంటే అక్రమమైనటువంటి పనులు చేయడం. అక్కడ అల్లరి చేసి యేసుక్రీస్తు వారిని చంపాలి అన్నారు. మరి యేసుక్రీస్తు వారికి బదులుగా ఎవరిని తీసుకొచ్చారు బయటికి? ఎవరిని తీసుకొచ్చారండి? ఒక దొంగను బయటకు తీసుకొచ్చారా? ఇంతకీ అతను ఏం చేశాడంటే ఒక అల్లరి కార్యక్రమాన్ని, ఒక నరహత్యను చేసి లోపలికి వెళ్ళాడంట. మీరు ఆ మత్తయి సువార్త చదివితే మీకు అర్థమవుతుంది. ఒక అల్లరి కార్యక్రమాన్ని, ఒక నరహత్యను చేసి లోపలికి వెళ్ళినటువంటి ఒక దొంగని బయటకు తీసుకొచ్చారు. దేవుని వాక్యాన్ని చెబుతూ కొంతమందిని కాపాడినటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రం ఏం చేశారు? సిలువే చంపారు. కారణం ఏంటంటే ఏలయనగా మత్సరము వివాదము. అంటే యేసుక్రీస్తు వారిని చూసి ఏం చేయలేకపోయారు? ఓర్చుకోలేక ఏం చేశారంటే అల్లరి చేసి ఆయన్ని ఎక్కడ చేశారు? సిలువ మీద చంపేశారు. యేసుక్రీస్తు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచారు. శిష్యుల యొక్క మనసుని దృఢపరిచారు. ఇప్పుడు వాక్యాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు? అపోస్తలులు అందరూ ప్రకటిస్తున్నారు. అలా ఎవరైతే ప్రకటిస్తున్నారో వారి దగ్గరకు మరలా ఎవరు వచ్చారంట? అదే అల్లరిమోక వచ్చింది. అదే అపోస్తల కార్యం 19:23 చదువు. అదే అల్లరిమోక మరలా వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఇక్కడ ప్రకటించకండి, యేసుక్రీస్తు వారి నామాన్ని ఇక్కడ ఎత్తకండి, ఒకవేళ మీరు అలా చేశారా మిమ్మల్ని ఏం చేస్తాం? చెరసాల్లో వేసి చంపేస్తామన్నారు. ఎదిరించారండి, పోరాడారు. ఎవరితో? అందరితో పోరాడి యేసుక్రీస్తు వారి వాక్యాన్ని అనేక ప్రాంతాలకు తీసుకెళ్లారు. అదే సమస్య ఈరోజు ఉందా? అదే సమస్య ఈరోజు ఉందా? ఇప్పటికే ఉంది. ఉందా లేదండి? ఇప్పటికే ఉంది అదే సమస్య. మొన్న ఒక ఆయన, పెద్ద ఆయన వాక్యం ప్రకటిస్తుంటే ఒక నలుగురు ఆపేశారంట. వాక్యం ప్రకటించొద్దు, ఎందుకు ప్రకటిస్తున్నారని నలుగురు ఆపేస్తే చాలా ధైర్యంగా సమాధానం చెప్పాడు ఆయన. తెలుసండి ఎంత ధైర్యంగా మాట్లాడాడంటే, ఆయన ఎందుకు ప్రకటించకూడదు, ఎక్కడుంది, మీరు ఎందుకు వచ్చారు, చాలా ధైర్యంగా నిలబడి మాట్లాడినప్పుడు అండి వెంటనే అక్కడి నుంచి నలుగురు పారిపోయారు. భయపడకూడదు దేనికి,
ఎందుకంటే మనం ప్రకటించేది అబద్ధ బోధ ఏమీ కాదు కదా. ఏ బోధ? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎందుకు భయపడాలి? ఇలాంటి అల్లరి మూక చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఎదిరించాలి. ఒకవేళ ఇలాంటివి మనలో ఉన్నాయేమో మనం ఏం చేద్దాం? తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం. సినిమాలు చూడడమా, సీరియల్ చూడడమా, ఏమంటే జాతరలకు వెళ్ళడమా, అక్కడ డ్యాన్సులు వేయడమా, ఏమంటే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడమా, సరసోక్తులతో మాట్లాడడమా, విశ్వాసుల మధ్యలో కూడా ఏమండి 2 పదాలు వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు. 2 పదాలు వచ్చేలా తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి ఆలోచనతో ఎవరన్నా ఉన్నారనుకోండి, వెంటనే ఏం చేయాలి? దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక, సరే యాకోబు రాసిన పత్రిక 5:5 కూడా చూద్దాం. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో ఉన్నాం కాబట్టి 5:5 మీరు భూమి మీద సుఖముగా జీవించి దేని మీద ఆసక్తి ఉందంట? భోగము మీద ఆసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. దేని మీద ఆసక్తి అంటే ఇదిగో త్రాగుడు మీద ఆసక్తి, తిరగడం మీద ఆసక్తి, డ్యాన్సులు వేయడం మీద ఆసక్తి, సినిమాల మీద ఆసక్తి. దీని మీద ఎవరికైతే ఆసక్తి ఉందో మీరు ఏమైపోతారో తెలుసా? వద దినమునందు మీ హృదయములను ఏం చేస్తున్నారు? పోషించుకుంటున్నారు. బలిచ్చే ముందు మేకని బాగా పెంచుతారంట, తెలుసా అండి? బలిచ్చే ముందు ఏం చేస్తారు? మేకని గొర్రెని బాగా పెంచుతారంట. వీళ్ళ హృదయాలను పెంచుకుంటున్నారంట. దేనికి? వద దినమునందు మీ హృదయములను ఏం చేస్తున్నారు? పోషించుకొంటిరి. ఎలా పోషించుకుంటున్నారంటే మీకు దేని మీద ఆసక్తి ఉంది? దేని మీద ఆసక్తి ఉందండి? భోగాశక్తులై అన్నాడు చూడండి. మీరు ఎలా ఉన్నారంట? భోగాశక్తులై అంటే లోకం మీద ఉన్న దాని మీద మీకు ఆశ ఉంది. ప్రార్థనకు రండి అంటే టైంకి రాం, కానీ సినిమాకి మాత్రం తెల్లవారుజామునైనా వెళ్ళిపోతారు చాలామంది. దాన్ని ఏదో షో అంటాం కదా మనం, ఏమండి? ఆ షోకి మాత్రం టిక్కెట్లు దొరుకుతాయి లేదని ఎక్కడ ఉంటాం మనం? లైన్లో నిలబడతాం. అదే మందిరానికి రమ్మంటే ఇక్కడ లైన్ ఏమి ఉండదని ఉంటుందా? ఏ లైన్ ఉండదు. వచ్చిన తర్వాత తలుపులు కూడా వేయం, మీరు వెళ్ళిపోకుండా. మీకు నచ్చినప్పుడు రావచ్చు, నేను వాకింగ్ చెప్తున్నప్పుడు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. తలుపులు వేస్తారా? ఏమీ ఉండదు. మరి అక్కడ అవే ఇంత డబ్బులు పెట్టుకున్నామండి, ఎక్కడ వెళ్ళిపోతాం, అవసరమైతే అక్కడే పడుకుని వస్తామండి అంటారు. అంతేనా? అంటే దేని మీద ఆసక్తి ఉంది మనకి? ఇలాంటి వాటి మీద ఆసక్తి ఉంది కాబట్టి మీరు మీ హృదయాలని వదకి ఏం చేస్తున్నారు? సిద్ధం చేసుకుంటున్నారు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడ్డది. ఏంటంటే స్త్రీలంట ఫుల్గా తాగేసి, ఏమండి చూడండి ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథం 4:1 అండి. ఆమోసు గ్రంథం 4:1 పేజీ నెంబరు 756 అంటండి. ఒకసారి చదవండి. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టువారులారా, ఏంటంట? పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులకు చెప్తున్నారు. షోమ్రోన్ ఆవులు అంటే షోమ్రోన్ దేశంలో బాషాను ఆవులు అంటే స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. స్త్రీలకు యజమానులు ఎవరు? పురుషులే కదా. 1 కేజీ పంచదారతే, ఏమండి ఆయిల్ ప్యాకెడితే అన్నట్టుగా ఏం చెప్తున్నారంట? పానం. ఏ పానం? మద్యపానం తెమ్మని ఎవరు చెప్తున్నారంట? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? తన భర్తలకే చెప్తున్నారంట వీళ్ళు. అంటే ఇద్దరు కూర్చొని తాగుతారేమో పాపం. అందుకని ఎవరు చెప్తున్నారు? వాళ్ళకే చెప్పి తెప్పించుకున్నారు. అందుకే బాషాను ఆవులారా, మీరు బీదల్ని ఏం చేస్తున్నారు? మీ ఇంటి దగ్గర ఉన్న వారికి కనీసం అన్నం పెట్టకుండా మీరు త్రాగుడికి బానిస అయిపోయారు కదా. మీకు ఒక దినం ఉంది అని చెప్తున్నాడు దేవుడు. మీకు ఏముంది? ఒక రోజు ఉంది. చాలామంది అండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి తాగుతారంట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తాగుతారంట. చుట్టలు కాల్చేవారు కూడా కలిసి కూర్చుని కాలుస్తారంట పాపం. ఒక ఆవిడ చెప్తుంది మాట, ఏంటమ్మా నీకు ఈ అలవాటు అంటే, నేర్పించి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు? ఆయన వెళ్ళిపోయాడు, నన్ను వదిలేశాడు. ఈవిడ వెళ్ళిపోద్ది, ఎంతో కాలం ఉండదు. కానీ ఏమండి, ఎవరు నేర్పించారు? ప్రార్థన కాదు, వాక్యం కాదు, మరి ఏం నేర్పించాడు? ఎలా కలుపుకోవాలో నేర్పించాడు మాట. అందుకే యెషయా గ్రంథంలో మాట ఉంటుంది కదా, కలుపుకోవడంలో కూడా తెగువ ఉందంట. అంటే నైపుణ్యత ఉందంట. అంటే ఎంత కలపాలి, ఎంత వాటర్ వేయాలి, దాంట్లో కూడా ఏముంది? నైపుణ్యత ఉందంట. అంటే బయట వాళ్ళని పిలిచామనుకోండి, ఏమవుతుంది పాపం?
వాడు ఎక్కువ తాగేస్తాడేమో అని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని తాగుతున్నారు హ్యాపీగా. అదే చెప్తున్నాడు ఆయన, షోమ్రోన్లోనున్న బాషాను ఆవులారా, మీరు బీదల్ని ఏం చేస్తున్నారు? వారిని పట్టించుకోకుండా మీరు మద్యం తాగుతున్నారు కదా, మీ జీవితం ఏంటో తెలుసా? ఏమవుతుంది? ఇప్పుడు చూద్దాం యాకోబు రాసిన పత్రిక 5:5. మీరు భూమి మీద సుఖముగా జీవించి ఎలా ఉన్నారు? ఆవులు ఎలా ఉన్నాయి ఇక్కడ? భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకుంటురి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. నీతిమంతుడైన వారికి మీరు ఏం చేశారు? శిక్ష వేశారా? యేసుక్రీస్తు వారికి వేశారు. ఆయన ఎన్నో ఎదిరించాడా? ఎవరిని ఎదిరించలేదు ఆయన. అందుకే అల్లరి అంట. ఏంటి అల్లరి? ఇందా చదివాం కదా అల్లరి. మత్సరముతో వివాదంతో నిండిపోయి ఒక అల్లరి మోకొచ్చి యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? సిలువేసి చంపేయండి, సిలువేసి చంపేయండి, మాకు ఆ దొంగే కావాలి కానీ మాకు ఎవరొద్దు, మాకు క్రీస్తు వద్దు అన్నారు. అలాంటి వారు చాలామంది ఉన్నారండి రోజు. అందుకే ఏ కార్యాన్ని వదిలేయాలి? అల్లరితో కూడిన ఆటపాటలు అనే కార్యాన్ని వదిలేయాలి. చివరగా పేతురు గారు రాసిన పత్రిక 4:3 మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును అన్నాడు. అంటే అది అయిపోయిందంట గతించిన కాలం. ఒకప్పుడు చేసేసి వచ్చాం, మరలా చేయడానికి సిద్ధపడుతున్నాం. అందులో ఏమున్నాయి? ఒకటి పోకిరీ చేష్టలు అన్నాడు. ఒకటేంటి? పోకిరీ చేష్టలు. పెద్దోళ్ళు చేయకపోవచ్చు కానీ యవనస్తుల్లో ఖచ్చితంగా ఉంటుంది ఇది. పెద్దోళ్ళలో కూడా ఉందంటే మరి ఏం చెప్పలేము, అంతే కదండి. ఏంటి? పోకిరీ చేష్టలు, ఇంకా దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు. పైన మద్యపానము అన్నాడు, కింద అంటే మేము తాగట్లేదండి వాడితో కూర్చున్నామంటే అది కూడా కుదరదంట. మాకు అలవాటు లేదండి మాదంతా మజా బ్యాచ్ అన్నా కుదరదంట. చాలామంది ఏమంటారు? మేము తాగమండి, మరి స్నేహితులు కదండి, అందుకే మాది ఏ బ్యాచ్? మాది యాపిల్ అండి, మాది మజా అండి అంటారన్నమాట. అక్కడ కూడా కూర్చోవడానికి వీల్లేదని చూడండి. తాగుబోతుల విందులు అన్నాడు. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్తున్నావు? వాడితో నీకు సాంగత్యం ఏంటి? నువ్వు వాడితో ఎందుకు కలుస్తున్నావు? సరే వాడు నీకు స్నేహితుడా? వాడు బాగున్నప్పుడు చక్కగా ఉన్నప్పుడే మాట్లాడు. కానీ నువ్వు ఎక్కడ కూర్చోకూడదు? ఎక్కడ కూర్చోకూడదు? ఇదిగో తాగుబోతుల విందుల దగ్గర కూర్చోకూడదు అన్నాడు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వాళ్ళు ఎక్కడ కూర్చుంటారండి? మనం ఇలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, చీకట్లో ఎవ్వరూ ఉండరు, కానీ ఒక చిన్న లైట్ వెలుగుతుంది అంతే. అక్కడ ఒక 10 మంది కూర్చుంటారు, చిన్న లైట్లో కూర్చుంటారు వాళ్ళు. మనకి ఎన్ని లైట్లు ఉన్నా సరిపోవు, వాళ్ళకి తాగే వాళ్ళకి ఏమంటే చిన్న లైట్ ఉంటే చాలు. అందులో ఒకవేళ మనం కూడా వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకు బుద్ధి చెప్తాడు. అందుకే వీటన్నిటికీనంట గతించిన కాలమే చాలు అన్నాడు. చూడండి, వీటన్నిటికీ గతించిన కాలమే చాలు. అయిపోయింది కదా, మరలా ఎందుకు చేస్తున్నారు మీరు? మరలా ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? మరలా ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తున్నారు? ఏమండి, ఇవన్నీ కూడా గతించిపోయాయి, ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇంకా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:1 మీలో ఒక నిమిషం అండి. పదవచనం చూద్దామండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను ఎక్కడికి వెళ్ళరంట? దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఇందులో మళ్ళీ ఎవరున్నారు? తాగుబోతులు ఉన్నారా? వారి దగ్గరే కదా ఎక్కువ ఏముంటుంది? అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడ ఉంటాయి? వారి దగ్గరే ఉంటాయి. ఇంకో మాట తీతుకు రాసిన పత్రికలో కూడా 3:3 ఎందుకనగా మనము కూడా ఎలా ఉన్నామంటే ముందు అవివేకంగా ఉన్నాం, అవిధేయులం, మోసపోయిన వారం, నానా విధములైన దురాశలకు, భోగములకు, చూడండి, నానా విధములైన దురాశలకి
భోగాలకి కూడా ఏమైపోయాం? దాసులైపోయావు. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? ముందు ఎలా ఉన్నామంటే అన్ని విషయాల్లో మోసపోయాం. ఇప్పుడు తెలుసుకున్నామా లేదా? ఇప్పుడు తెలుసుకున్నామా లేదా? తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత కూడా మోసపోతే? ముందు మోసపోయాము. మరి తెలుసుకున్న తర్వాత కూడా మోసపోయామనుకోండి, మరలా ఏంటి మనకి? లాభం ఏమన్నా ఉందంటే ఏ లాభము ఉండదు. అందుకే క్రీస్తు మనందరి కొరకు ఒక్కసారే మరణించాడు. ఆ మరణంలో, ఆ రక్తంలో కడగబడ్డాం. అంటే మనం పరిశుద్ధులుగా మారాం. పరిశుద్ధులుగా మారినటువంటి మనలో ఏముండకూడదండి? ఏముండకూడదు? ఇలాంటి పాపపు జీవితం అనేది ఉండకూడదు. మన స్నేహితులు కానీ, బంధువులు కానీ కొన్ని కార్యక్రమాలకి అంటే వారు చేసుకునేటటువంటి కొన్ని కార్యక్రమాలకు మనం పిలుస్తూ ఉంటారు. అది అల్లరితో కూడిన ఆటపాటలైతే మీరు అసలు వెళ్ళకండి. మళ్ళా చెప్తున్నా. ఏ కార్యక్రమాలు? ఏ కార్యక్రమాలు? వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవి మరి బయటికెళ్తున్నాయి కాబట్టి చెప్పట్లేదు. వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అంటే అవి వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి, వాళ్ళ సాంప్రదాయం కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని పిలిచారనుకోండి, మీరేం చేయకూడదు? మీరు కూడా దాంట్లోకెళ్ళిపోయి మీరేం చేయకూడదు? పాలిభాగస్తులు అయిపోయి ఏమండి దాంట్లో దొల్లేసి మీరు చేశారనుకోండి, వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందా? ఏమన్నా? మన హోలీ వచ్చింది కదా పండగ. హోలీ పండగ. కొంతమంది పేడలు కూడా కొట్టేసుకున్నారండి బాబు. ఏమండి గుడ్లతో కొట్టేసుకున్నారు. ఇంకా ఏది ఉంటే అది. దాంట్లో టమాటాలండి బాబు. ఏమండి దాంట్లో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? క్రైస్తవ పిల్లలు కూడా ఉన్నారు. సండే స్కూల్కి వచ్చే పిల్లలు కూడా ఉన్నారు అందులో. మరి దాన్ని ఏమనాలి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అవే. అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి బయట. నేను ఒక పండగ పేరు మాత్రమే చెప్పాను కానీ అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మరి అప్పుడు ఎలా ఉండాలి? ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు మనం చేయకుండా ఉంటేనే దేవుడికి నచ్చుతాం. అవి ఏంటో నేను చెప్పక్కర్లేదు, స్త్రీలకు బాగా తెలుసు. కానీ మీరు ఎలా ఉండాలి? ఏ నీళ్ళతోని కొట్టుకోకండి. అర్థమైందా? దేనితోని? ఏ నీళ్ళతోని కొట్టుకోకండి. ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, ఏ నీళ్ళతోనే కొట్టుకోకండి. చక్కగా వెళ్ళండి, ప్రార్థన చేయండి, వచ్చేయండి అంతే. మళ్ళీ చెప్తున్నా అవి ఏంటో మీకు తెలుసు కదండి. అందుకే నేను డీటెయిల్గా చెప్పట్లేదు అన్నమాట. కాబట్టి ఏమంటే చెడిపోవడానికి ఆనందించకండి, బాగుపడడానికి ఆనందించండి, దేవునిలో సంతోషించండి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఆనందించండి. ఎక్కడ? దేంట్లో? ప్రభువునందు ఆనందించండి అన్నాడు. వాక్యంలో ఆనందించండి అన్నాడు. అంతేకాని బయట తిరిగి ఏమండి జాతరలకు వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి భోగేచ్ఛల యందు మీరు ఏం చేయకూడదు? ఆనందించకండి. భోగాల మీద ఏముండకూడదంట? ఆసక్తి ఉండకండి. ఆసక్తి కలిగిన వారు వధకి సిద్ధపడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ప్రతి దాన్ని ఏం చేయాలి? విసర్జించండి అన్నాడు. మనం అలా ఉండగలిగితే మన జీవితం బాగుంటుంది. ఒకవేళ ఇలాంటివి మనలో ఉన్నాయనుకోండి, వదలడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం కష్టమే కానీ ఏం చేద్దాం? వదలడానికి ప్రయత్నం చేద్దాం. సినిమా థియేటర్కి వెళ్ళే అలవాటు ఉందనుకోండి, మానడం కష్టమే కానీ వదలడానికి ప్రయత్నం చేయండి. ఏమండి సీరియల్ చూసే అలవాటు ఉందనుకోండి, దీపాలు చూసే అలవాటు ఏమండి మానడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకేమన్నా ఉన్నాయండి? అవన్నీ కూడా ఏం చేద్దాం? కష్టమైనా సరే మానడానికి ప్రయత్నం చేద్దాం. అలా మానడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడే పరలోకాన్ని పొందుకుంటాం. అందుకే ఒక మాట రాయబడ్డది, అంతము వరకు సహించిన వాడే ఏమవుతాడు? రక్షించబడును అన్నాడు. అంతం వరకు సహించాలంటే ఒక్కొక్క దాన్ని ఏం చేయాలి? వదులుకుంటూ వెళ్దాం. అన్ని వదలడం కష్టమే. మళ్ళీ చెప్తున్నా, అన్ని వదలడం కష్టమే కానీ ఒక్కొక్క దాన్ని ఏం చేద్దాం? తీసి పడేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రభువా నాకు ఇంకా ఆయుష్ ఇవ్వు ప్రభువా, నీ కొరకు బ్రతుకుతానని అడుగుదాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇలాంటివి ఉంటే ఏం చేద్దాం? ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటే ఏం చేద్దాం? మన జీవితంలో ప్రతి దాన్ని తీసేద్దాం. అలా ఎవరైతే మన స్నేహితులు ఉన్నారో వారితో కూడా మీరు ఏం చేయొద్దు? కలిసి తిరగొద్దు, వెళ్ళొద్దు. తాగుబోతుల విందులకు కూడా అసలు మీరు వెళ్ళొద్దు. కేక్ కటింగ్లు కూడా అర్ధరాత్రులు పెట్టుకోవద్దు. చాలామంది యవ్వనస్తులు కేక్ కటింగ్లు ఎక్కడ పెడతారంటే అర్ధరాత్రి 12 గంటలకు ఆ రోడ్డు దగ్గర ఎవరో ఉండరు, కుక్కలు తప్ప ఎవరో తిరగవు. అప్పుడు వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక బండి పెట్టి ఆ బండి మీద కేక్ పెడతారు. కేక్ పెట్టిన తర్వాత ఆ కేక్లు ఇటు మొహం పెడతారు అంతే. తినడానికి ఉండదు, ఏముండదు. చూసారా అండి? అందరూ ఇలాగే చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలే. ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలే. మనం జీవితాన్ని పాడు చేసుకుంటున్నామంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించడండి. దేవుడు ఎంత ప్రేమమయుడంటే ప్రతి నిమిషం కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు?
ప్రమాదాల నుంచి, అనారోగ్య పరిస్థితులను కాపాడుతున్నాడంటే నా ద్వారా ఏదో పని ఉందని. ఆ పనిని చేసి ఆయనున్న లోకానికి మనం ఏమవుదాం? వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మోకరిందాం, ప్రార్థన చేద్దాం. మోకరిందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామండి. మోకరిందాం. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఒకవేళ మన జీవితంలో ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయేమో, మన జీవితాల్లో ఇలాంటివి దురాశలు కానీ, త్రాగుబోతు విందులు కానీ, దేవుడికి నచ్చినటువంటి కార్యక్రమాలు కానీ ఒకవేళ ఉంటే వాటన్నిటిని కూడా తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దామండి. దురాశలు కానీ, త్రాగుబోతు విందులు కానీ, లోకంలో కలిసి ఆనందించడానికి చేసే ప్రయత్నాలు కానీ, నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయితే ఒక దూడను చేసుకుని దేవుడిగా ఆరాధించారో, ఒకవేళ మన జీవితంలో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్షలు చేసుకుని వీటన్నిటినీ కూడా మనం తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం. కేవలం విని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దామండి. శరీర కార్యాలు ఇప్పటి వరకు చాలా విన్నాం. జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అసూయ, మత్సరము, వీటిలో ఏది ఉన్నా సరే మన పరలోక రాజ్యానికి చేరుకోలేము. వీటిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక్కొక్కటిగా తీసివేయడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ప్రతి దాన్ని కూడా తీసివేసి ప్రభువా నీ కొరకు బ్రతుకుదామని ఒక తీర్మానం తీసుకుందాం. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ సురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ సురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను. సాధనం బెవరు నీవు నేనేగా, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో ఇక ప్రభువు చింతనుందుము, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. దయకలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామను కొందనములయ్యా. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా యొక్క శిలువ జ్ఞాన కూడుకల్లో భాగంగా తండ్రి శరీర కార్యాల నుంచి తండ్రి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అయ్యా మా జీవితంలో ఉండకూడదని మేము నేర్చుకున్నాం. దేవా వాటి ద్వారా తండ్రి మా జీవితం ఎలా పాడైపోతుందో కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రి. ఒకవేళ అలాంటివి మా జీవితంలో ఉంటే దేవా వాటిని తీసివేసుకోవడానికి తండ్రి దేవా ఇదిగో తండ్రి మేము ప్రయత్నం చేయుచుండగా దేవ ఇదిగో తండ్రి మాకు శక్తిని జ్ఞానమును దేవ మీరు మాకు దయచేయండి. దేవా అపవాది పెట్టేటటువంటి ప్రేరేపణకు తండ్రి మేము లొంగిపోకుండా అయ్యా నీ కొరకు బ్రతుకుడుకు తండ్రి సహాయం దయచేయండి. అలాగే దేవా ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి తల్లిగారు నాగమణి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పనిపాట్ల విషయాల్లో తోడుగా ఉండండి. ముఖ్యంగా తండ్రి దేవా కుటుంబ యజమాని అలాగే తండ్రి కుమారుడు
దేవ ఇరువురు కూడా తండ్రి దేవ మరి నీ యొక్క వాక్యాన్ని విని నేర్చుకుని దేవ అయా మందిరానికి రావడానికి సహాయం దయచేయండి. వారు కూడా తండ్రి దేవ నీ కొరకు బ్రతకాలని, వాడబడాలని, పరిచర్యలో అందరి వలె తండ్రి దేవ ఉండాలని తండ్రి వారు ఆశ కలిగి ఉన్నారు. యవన కాలంలో ఉన్నటువంటి కుమారుడు దేవ మరి లోకంలో తండ్రి దేవ మరి తిరగకుండా, అపవాది మాయలో పడిపోకుండా దేవ బిడ్డకు తండ్రి దేవ జ్ఞానమును దయచేయండి. వారు చేస్తున్న పని పాటల విషయాల్లో తోడుగా ఉండండి. అయ్యా ఎన్నో ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి దేవ మీరు కాపాడారు, రక్షించారయ్యా. అందుని బట్టి వందనములు. ఇకను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, నీకు వందనములు. అలాగే దేవ వారికి ఇచ్చినటువంటి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ. వారి యొక్క కుటుంబాన్ని కూడా తండ్రి బలపరచండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి దేవ ఇద్దరు కుమార్తెల్ని, కుమారుని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు దేవ ఆరోగ్యాన్ని దేవ దయచేయండి. వారి కుటుంబాన్ని అంతటినీ బలపరచండి. అలాగే దేవ వారి యొక్క తల్లిగారిని, వారి యొక్క బంధువులని, స్నేహితుల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవ నీ కృపను బట్టి తండ్రి దేవ అనేక కార్యక్రమాలు తండ్రి వారి యొక్క కుటుంబాల్లో మీరు చేస్తున్నారు. ఇకనో తండ్రి అనేక మేలులు దేవ మీరు చేస్తారని దేవ మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే దేవ కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని బలపరచండి. ముఖ్యంగా తండ్రి దేవ మరి ఈరోజు రాలేనటువంటి దేవ వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నరసయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, చేతిని ముట్టి స్వస్థపరచండి. డేవిడ్ రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు కూడా తండ్రి మరి మంచం మీద పడి ఉన్నారయ్యా, లేవలేని స్థితిలో ఉన్నారు. వారిని కూడా ముట్టి స్వస్థపరచండి అయ్యా. అలాగే దేవ ఇదిగో తండ్రి రేష్మాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు కూడా చక్కటి ఆరోగ్యాన్ని దేవ దయచేయండి. గర్భఫలాలు పొందినటువంటి బిడ్డలను దేవ జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. చదువుకున్న బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. వారి యొక్క పరీక్షల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి ఇంటర్, డిగ్రీ, 10th క్లాస్ ఎగ్జామ్స్ తండ్రి సిద్ధపడుచున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి కుమార్తె సూర్యశ్రేణిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తె కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉందని తెలియపరిచారు. బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దేవ దయచేయండి. వివాహాల కొరకు సిద్ధపడుచున్న వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి దేవ. పనులు చేసుకున్న పురుషులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రయాణాల్లో దేవ మీరు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. ప్రతి బిడ్డకి తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని దేవ దయచేసి మరలా రేపటి దినాన జరగబోతున్నటువంటి అయా కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి దేవ అనేక విషయాలు నేర్చుకోవడానికి తండ్రి సహాయం దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ యొక్క కుటుంబానికి, కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబాలకి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, నీ సత్య వాగ్దానము ఈ మీద కృమ్మరించుము దేవా. క్రమ్మార ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. మరి రేపటి దినాన్న మరియమ్మ గారు వారి యొక్క కుటుంబం ద్వారా మరి చర్చిలోనే జరుగుతుందండి, గమనించండి. అలాగే శుక్రవారం ఆరాధన జరుగుతుంది. మళ్ళీ శనివారం విశ్వాసరావు గారి ఇంటి దగ్గర జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి.